డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ భారతీయ వైద్యుడు, ప్రముఖ వ్యాపారవేత్త మరియు రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం భారత ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా, మినిస్టర్ ఆఫ్ స్టేట్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, టీడీపీ అభ్యర్థిగా గుంటూరు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. పూర్తి పేరు: డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. జన్మదినం: మార్చి 7, 1976. జన్మస్థలం: బుర్రిపాలెం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. తండ్రి, తల్లి: సాంబశివరావు, సువర్చల. భార్య: డాక్టర్ శ్రీరత్న కొనేరు. రాజకీయ పార్టీ: తెలుగుదేశం పార్టీ, టీడీపీ. ప్రస్తుత పదవి: గుంటూరు ఎంపీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి. ప్రసిద్ధ సంస్థ: యు వరల్డ్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ. విద్య మరియు వృత్తి జీవితం: ఎడ్యుకేషన్ మరియు కెరీర్. విద్యాభ్యాసం: ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన ఎంసెట్ ఈఈఎంసీఈటీ పరీక్షలో 27వ ర్యాంక్ సాధించి, హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అమెరికాలో ఉన్నత విద్య: పెన్సిల్వేనియాలోని గీసింజర్ మెడికల్ సెంటర్ నుండి ఇంటర్నల్ మెడిసిన్లో ఎండీ, మాస్టర్ ఆఫ్ మెడిసిన్ పట్టా పొందారు. వైద్య సేవలు మరియు బోధన: ప్రసిద్ధ జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ, సినాయ్ హాస్పిటల్లో దాదాపు 5 సంవత్సరాల పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్గా విద్యార్థులకు బోధించారు. యు వరల్డ్ విజయం: అమెరికా మెడికల్ లైసెన్సింగ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం యు వరల్డ్ అనే ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇది వైద్యం, నర్సింగ్, ఫైనాన్స్, లా పరీక్షల ప్రిపరేషన్లో ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఈడీటెక్ సంస్థలలో ఒకటిగా నిలిచింది. సామాజిక సేవలు, ఫిలాంథ్రపీ. తాగునీటి ప్రాజెక్టులు: గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంత గ్రామాల్లో మంచినీటి ఎద్దడిని తీర్చడానికి వందలాది రో ప్లాంట్లు, బోర్వెల్స్ ఉచితంగా ఏర్పాటు చేయించారు. ఉచిత వైద్యం మరియు విద్యా సాయం: పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయులకు, స్థానిక పేదలకు వైద్య బీమా సహాయం అందించడంతో పాటు అనేకమంది పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. రాజకీయ ప్రయాణం: పొలిటికల్ కెరీర్. పార్టీ అనుబంధం: తండ్రి సాంబశివరావు గారి ద్వారా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. 2024 లోక్సభ ఎన్నికలు: గుంటూరు ఎంపీ స్థానం నుండి పోటీ చేసి, సమీప వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై 3,44,695 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు: మోదీ 3.0 ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ల శాఖలలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. యు వరల్డ్ అనేది ప్రపంచవ్యాప్తంగా పోటీ పరీక్షలు మరియు లైసెన్సింగ్ ఎగ్జామ్స్ రాయబోయే విద్యార్థులకు ఆన్లైన్ లెర్నింగ్ మెటీరియల్ అందించే ఒక ప్రసిద్ధ ఈడీటెక్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ దీనికి వ్యవస్థాపకుడు మరియు సీఈఓ. ఒక సాదాసీదా ఐడియాతో ప్రారంభమై, వేల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిన సంస్థగా మరియు విద్యార్థుల నమ్మకాన్ని గెలుచుకున్న బ్రాండ్గా యు వరల్డ్ ఎలా ఎదిగిందో వివరంగా చూద్దాం. 1. సంస్థ ప్రారంభం: ది ఒరిజిన్. సమస్యే అవకాశంగా 2001 నుండి 2002 ప్రాంతంలో డాక్టర్ పెమ్మసాని అమెరికాలో యుఎస్ఎంఎల్ఈ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు, ఆ సమయంలో మార్కెట్లో అందుబాటులో ఉన్న మెటీరియల్ చాలా ఖరీదైనవిగా, నాణ్యత లోపించినవిగా ఉండేవి. ప్రారంభ అడుగు: ఆయన స్వయంగా కేస్ బేస్డ్ ప్రశ్నలను రూపొందించి ఓ ఉచిత ఆన్లైన్ ఫోరంలో పోస్ట్ చేసేవారు. దానికి ఇతర విద్యార్థుల నుండి విపరీతమైన స్పందన రావడంతో, ఒక పుస్తకంగా తెద్దామనుకున్న ఆలోచనను ఆన్లైన్ వేదిక వైపు మార్చారు. స్థాపన: 2003. తన సోదరుడు రవిశంకర్ పెమ్మసాని, భార్య శ్రీరత్న కొనేరు సహాయంతో 2003లో యుఎస్ఎంఎల్ఈ వరల్డ్ అనే పేరుతో ఈ సంస్థను స్థాపించారు. తర్వాతి కాలంలో ఇతర రంగాలకు విస్తరించడంతో దీని పేరును వరల్డ్గా మార్చారు. 2. వ్యాపార విజయం వెనుక ఉన్న ముఖ్య సూత్రాలు, కీ స్ట్రెంగ్త్స్. కఠినమైన నాణ్యత, అబ్సెషన్ విత్ క్వాలిటీ. కేవలం సరైన జవాబును చెప్పడమే కాకుండా, తప్పు సమాధానాలు ఎందుకు తప్పు అనేదానికి కూడా గ్రాఫిక్స్,
బొమ్మలతో కూడిన అత్యంత స్పష్టమైన వివరణలు ఇచ్చేవారు. నిపుణులచే ప్రశ్నల రూపకల్పన, సబ్జెక్ట్ నిపుణులు, అత్యుత్తమ వైద్యులు మరియు ఆయా విభాగాల నిపుణుల చేత మాత్రమే క్వశ్చన్ బ్యాంక్స్ను డిజైన్ చేయించడం వీరి ప్రత్యేకత. స్వీయ నిధులు, అన్ఫండెడ్ బూట్స్ట్రాప్, విదేశీ లేదా బయటి వెంచర్ క్యాపిటల్ నిధులు లేకుండానే సొంత నిధులతో అత్యంత వేగంగా ఎదిగిన ఈ డీ-టెక్ కంపెనీలలో ఇది ఒకటిగా నిలిచింది. 3. విస్తరణ మరియు వివిధ కోర్సులు, ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోస్. ప్రారంభంలో కేవలం యుఎస్ఎంఎల్ఈ వైద్య పరీక్షలు పై దృష్టి పెట్టిన యు-వర్ల్డ్, ఆ తర్వాత తన సేవలను అనేక ఇతర రంగాలకు విస్తరించింది. మెడికల్ మరియు నర్సింగ్, యుఎస్ఎంఎల్ఈ, ఎంసీఏటీ, ఎన్సీఎల్ఈఎక్స్, నర్సింగ్, ఫార్మసీ, ఫైనాన్స్ మరియు అకౌంటింగ్, సిపిఏ, సిఎఫ్ఏ, సిఎంఏ, సిఐఏ, లీగల్, లా, బార్ రివ్యూ, ఎంబీఈ, ఎల్ఎల్ఎం, హై స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్ఏటీ, ఏసీటీ, ఏపీ ఎగ్జామ్స్, లా, ఫైనాన్స్ విభాగాలలో విస్తరించడానికి ఆస్పెన్ పబ్లిషింగ్, ఎఫిషియెంట్ లెర్నింగ్ వంటి విదేశీ విద్యా సంస్థలను యు-వర్ల్డ్ కొనుగోలు, అక్వజిషన్స్ కూడా చేసింది. 4. ఆర్థిక విజయం మరియు ప్రభావం, ఇంపాక్ట్ మరియు నెట్వర్క్. మిలియన్ల మంది విద్యార్థులకు సేవలు. ప్రతి సంవత్సరం అమెరికా మరియు ఇతర దేశాల్లో ప్రతిష్టాత్మక లైసెన్సింగ్ పరీక్షలు రాసే 80% నుండి 90% పైగా విద్యార్థులు యు-వర్ల్డ్ ఆన్లైన్ సేవలను వినియోగిస్తున్నారు. ఆర్థిక సంపద, యు-వర్ల్డ్ సాధించిన అపారమైన విజయం కారణంగానే 2024 లోక్సభ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రూ. 5,700 కోట్లకు పైగా ఆస్తులతో భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ఎంపీగా, కేంద్ర మంత్రిగా నిలిచారు. గ్లోబల్ ఆఫీసులు, డల్లాస్, టెక్సాస్, అమెరికా, ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్లోనూ పెద్ద రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ ఆఫీస్ను కలిగి ఉంది. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి పట్టుదల, నాణ్యతతో కూడిన విద్యాబోధనకు యు-వర్ల్డ్ గొప్ప నిదర్శనం. యు-వర్ల్డ్ వ్యవస్థాపకుడు డాక్టర్ పెమ్మసాని సంపదపై కథనం. ఈ వీడియో పెమ్మసాని చంద్రశేఖర్ గారు యు-వర్ల్డ్ ద్వారా సాధించిన ఆస్తులు మరియు ఆయన భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన మంత్రిగా ఎదగడం గురించిన వివరాలను వివరిస్తుంది. 2024 మే నెలలో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికలలో గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రికార్డు స్థాయి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. కేంద్ర ఎన్నికల సంఘం, ఈసీఐ, విడుదల చేసిన అధికారిక ఎన్నికల గణాంకాలు మరియు ఓట్ల వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. 1. ప్రధాన అభ్యర్థులు మరియు ఓట్ల వివరాలు. ఓట్ షేర్, అభ్యర్థి పేరు, రాజకీయ పార్టీ, సాధించిన ఓట్లు, ఓట్ల శాతం, ఓట్ శాతం. ఫలితం: డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ, టీడీపీ 8,64,948, 60.68%. విజేత: వన్. కిలారి వెంకట రోసయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ 5,20,253, 36.50%. ఓటమి: రన్నర్ అప్ జంగాల అజయ్ కుమార్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐ 14,350, 1.01%. ఓటమి: నోట డాష్ 12,019, 0.84%. డాష్ 2. విజయ మెజారిటీ, విన్నింగ్ మార్జిన్. మెజారిటీ ఓట్లు 3,44,695 ఓట్లు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు తన సమీప ప్రత్యర్థి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్యపై 3.44 లక్షల కంటే ఎక్కువ ఓట్ల ఆధిపత్యంతో ఘన విజయం సాధించారు. 3. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా స్పందన. గుంటూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ ఎన్డీఏ, టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమి భారీ మెజారిటీని సాధించింది. తాడికొండ ఎస్సీ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు ఎస్సీ, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ ఈ నియోజకవర్గాల పరిధిలో వచ్చిన అత్యధిక మెజారిటీ పెమ్మసాని గారి భారీ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఈ
ఈ చారిత్రాత్మక విజయం తర్వాతే ఆయన మోదీ 3.0 ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.